Shalom everyone. I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 44వ పర్ష దేవారిం. దేవారిం అనగా వాక్యములు లేదా పదములు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 44వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 7వ వాక్య భాగములు దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు. ఈ 7వ మోషే మోయాబు మైదానాల్లో ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ సీహోను మరియు ఓగు రాజ్యాలను జయించిన తర్వాత ఆ భూములను రూబేను, గాదు మరియు మనష్షే అర్ధ తెగకు భాగంగా ఇచ్చిన విషయాన్ని వివరిస్తాడు. అతను ఈ తెగలకు ఈ భూములలో స్థిరపడేందుకు అనుమతించినప్పటికీ వారి యోధులు తమ సోదర ఇజ్రాయేలీలతో కలిసి యోర్దాను నదిని దాటి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునే వరకు యుద్ధంలో పాల్గొనాలని ఆదేశిస్తాడు. మోషే ఇజ్రాయేలీలను ధైర్యపరుస్తూ ఎలోహిం సీహోను మరియు ఓగుపై విజయం ప్రసాదించినట్లే వాగ్దాన భూమిలోని శత్రువులపై కూడా విజయం ఇస్తాడని వారికి హామీ ఇస్తాడు. ఈ భాగం ఐక్యత, సామూహిక బాధ్యత మరియు ఎలోహిం యొక్క శక్తి మరియు వాగ్దానాలపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.